అందరికీ నమస్కారం. ఆముక్తమాల్యద ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ ఛానల్ పేరును లర్నింగ్ అబౌట్ నేచర్ పేరును మార్చి ఆముక్తమాల్యద అనే పేరును పెట్టడం జరిగింది. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు. ఈరోజు మనం వ్యాస మహాభారతంలో భీష్మ పర్వంలో మహాభారత యుద్ధంలో 8వ రోజు శకుని సోదరులు అర్జునుని కొడుకైన ఇరావంతుడు చనిపోవడం మరియు ఘటోద్గజుడు చేసిన భీకర యుద్ధం గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్ర మహారాజుకు సంజయుడు చెప్తున్నాడు, మహావీరులు కూడా నశించిపోతున్న ఆ సంగ్రామం జరుగుతూ ఉండగా శకుని పాండవులపై దాడి చేశాడు. పెద్ద సైన్యంతో కృతవర్మ కూడా అతనికి బాసటగా వచ్చాడు. వారిని అర్జునపుత్రుడు ఇరావంతుడు ఎదిరించాడు. ఇరావంతుడు అర్జునుడికి నాగకన్య అయిన ఉలూచికి జన్మించాడు. ఇతడు మహాపరాక్రమవంతుడు. శకుని ఇంకా ఇతర గాంధార దేశపు వీరులు పాండవసేన వ్యూహాన్ని ఛేదించి లోనికి చొచ్చుకు రాగానే ఇరావంతుడు తన యోధులను, వీరులారా, ఈ కౌరవ యోధులు తమ సహాయకులతో వాహనాలతో సహితంగా మరణించే మార్గం చూడండి అని హెచ్చరించాడు. ఆ ఇరావంతుని సైనికులందరూ సరే అని చెప్పి దుర్జయమైన ఆ కౌరవ సైన్యంపై విరుచుకుపడి ఆ యోధులను కొట్టి చంపారు. తమ సైన్యం విధ్వంసం కావడం సుబలపుత్రులు సహించలేకపోయారు. వారు ఇరావంతుని 4 వైపుల నుండి చుట్టుముట్టి వాడి బాణాలతో కొట్టసాగారు. ఇరావంతుని శరీరమంతటా వెనుక ముందు కూడా అనేక గాయాలు తగిలి శరీరమంతా రక్తంతో తడిసిపోయింది. అతడు ఒంటరిగా ఉన్నాడు. 4 వైపుల నుండి అనేకులు అతనిని బాణాలతో కొడుతున్నాడు. అయినా అతడు అధైర్యపడలేదు, బాధతో చలించిపోలేదు. తన తీవ్ర బాణాలతో అందర్నీ తూట్లు పొడిచి మూర్ఛిల్ల చేశాడు. పైగా తన శరీరంలో గుచ్చుకున్న ప్రాసాలను పెకిలించి వాటినే సుబలపుత్రులపై మహావేగంగా విసిరేశాడు. తర్వాత అతడు మెరుస్తున్న ఒక కత్తిని, డాలును చేతపట్టి సుబలపుత్రులను చంపడానికి పాదచారి అయి ముందుకు కదిలాడు. ఇంతలోనే వారు మూర్ఛ నుండి తేరుకొని ఇరావంతునిపై విరుచుకుపడ్డారు. అంతేకాదు, వెంటనే అతనిని బంధించడానికి ఉద్యుక్తులయ్యారు. కాని అతడు తనను సమీపించిన వానిని సమీపించినట్లుగా తన చేతి కరవాలంతో ముక్కలు ముక్కలుగా నరికివేశాడు. శస్త్రాస్త్రాలు, బాహువులు, ఇతర అవయవాలు తెగిపడటంతో వారు ప్రాణాలు కోల్పోయి నేలకూలారు. వారిలో కేవలం వృషభుడనే రాజకుమారుడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. వారంతా పడిపోవడం చూసిన దుర్యోధనునికి చాలా కోపం వచ్చింది. అతడు అలంబుసుడు అనే రాక్షసుని వద్దకు వెళ్ళాడు. ఆ రాక్షసుడు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాడు. మాయావి బకాసురుణ్ణి చంపిన కారణంగా భీమసేనునితో వైరం పెంచుకున్నాడు. అతనితో దుర్యోధనుడు, ఓ వీరవరుడా, చూడు, అర్జునుని కొడుకు అయిన ఈ ఇరావంతుడు చాలా బలవంతుడు, మాయావి కూడా. అతడు నా సైన్యాన్ని చంపకుండా ఉండే ఉపాయం ఆలోచించు. నీవు ఇచ్ఛానుసారంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలవు. మాయాస్త్ర ప్రయోగంలో ప్రవీణుడివి కాబట్టి ఎలాగైనా యుద్ధంలో ఇరావంతుణ్ణి చంపు అన్నాడు. ఆ భయంకర రాక్షసుడు సరే, మంచిది అని చెప్పి సింహంలా గర్జిస్తూ ఇరావంతుణ్ణి సమీపించి అతనిని చంపడానికి ముందుకు వెళ్ళాడు. ఇరావంతుడు కూడా అతనిని చంపాలని ముందుకు ఉరికి అతనిని అడ్డుకున్నాడు. అతడు తన వైపు రావడం చూసి రాక్షసుడు తన మాయను ప్రయోగించడం మొదలుపెట్టాడు. అతడు తన మాయతో 2000 గుర్రాలను, వాటిని నడిపే అశ్వికులను సృష్టించాడు. ఆ అశ్వికులు కూడా రాక్షసులే. వారి చేతిలో శూలాలు, పట్టిసాలు ఉన్నాయి. ఆ మాయావులైన రాక్షసులకు ఇరావంతునికి మధ్య యుద్ధం జరిగింది. 2 పక్షాల వారు పరస్పరం కొట్టుకొని చంపుకున్నారు. సైన్యం అంతా చనిపోయాక రణోన్మత్తులైన ఆ వీరులు ద్వంద్వయుద్ధానికి తలపడ్డారు. రాక్షసుడు ఇరావంతుని మీద తలపడుతూ ఉంటే అతని దెబ్బను కాచుకుంటున్నాడు. ఒకసారి రాక్షసుడు తనకు మిక్కిలి దగ్గరగా రావడంతో ఇరావంతుడు అతని వింటిని, బల్లెన్ని ఖండించి వేశాడు. దానిపై అతడు తన మాయతో ఇరావంతుని మూర్ఛ పొందినట్టుగా చేసి ఆకాశంలోకి ఎగురగొట్టాడు. ఇది చూసి ఇరావంతుడు కూడా అంతరిక్షంలో ఎగురుతూ తన మాయతో రాక్షసునికి మైకం కలిగించి అతని అవయవాలను బాణాలతో తూట్లు పొడవసాగాడు. మహారాజా, బాణాలతో మాటిమాటికి ఖండించినా కూడా ఆ రాక్షసుడు మళ్ళీ కొత్త రూపంతో నవయువకుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. రాక్షసులకు మాయ స్వాభావికంగానే ఉంటుంది. వారి ఆకారం కూడా వారు కోరుకున్న రీతిగానే ఉంటుంది. ఈ విధంగా తెగిపడుతున్న అతని ప్రతి అవయవం
మళ్ళీ మొలకెత్తుతోంది. ఐరావంతుడు కూడా క్రోధంతో అతనిని మాటిమాటికి పరశువుతో కొట్టసాగాడు. దానితో ఛేదించడం వలన అలంబుసుని శరీరం నుండి ఎంతో రక్తం కారుతుంది. అతడు పెడబొబ్బలు పెడుతున్నాడు. శత్రువు ఇలా తనకంటే ప్రబలంగా ఉండడం చూసిన అలంబుసుడు కోపం పట్టలేకపోయాడు. మహాభయంకరమైన రూపాన్ని సృష్టించి ఇరావంతుణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఆ రాక్షస మాయను చూసి ఇరావంతుడు కూడా మాయను ప్రయోగించాడు. ఇంతలో ఇరావంతుని తల్లి అయిన ఉలూచి యొక్క వంశంలోని ఒక నాగుడు అనేక నాగులను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చి ఇరావంతునికి అన్ని వైపులా చుట్టూ చేరి అతనిని రక్షించసాగాడు. ఇరావంతుడు ఆదిశేషునిలాగా విరాట్ రూపాన్ని ధరించి అనేక నాగులతో కలిసి ఆ రాక్షసుని కప్పివేశాడు. అప్పుడు అలంబుసుడు గరత్మంతుని రూపం ధరించి ఆ నాగులను తినివేయసాగాడు. అతడు ఇరావంతుని తల్లి యొక్క వంశంలోని ఆ నాగులందరినీ తినివేసి అతనిని మాయతో మూర్ఛ పొందించి కత్తితో కొట్టాడు. చంద్రుని వలె అందమైన ఇరావంతుని తల తెగి నేల మీద పడింది. ఈ విధంగా అలంబుసుడు వీరుడైన అర్జునుని యొక్క కుమారుణ్ణి చంపగానే రాజులందరితో పాటు కౌరవులు చాలా సంతోషించారు. అర్జునునికి ఇరావంతుడు మరణించిన సంగతి తెలియదు. అతడు భీష్ముని రక్షిస్తున్న రాజులను సంహరిస్తున్నాడు. భీష్ముడు కూడా మర్మభేదులైన బాణాలతో పాండవులలోని మహారథులను వణికిస్తూ వారి ప్రాణాలను హరిస్తున్నాడు. అదే రకంగా భీముడు, దృష్టద్యుమ్నుడు, సాత్యకి కూడా గొప్ప భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. ద్రోణాచార్యుని పరాక్రమం చూసి పాండవుల మనసులలో చాలా భయం గూడు కట్టుకుంది. వారు తమలో తాము ద్రోణాచార్యుడు ఒంటరిగానే ఈ సైన్యమంతటిని సంపూర్ణంగా చంపటానికి సమర్థుడు. ఇక లోకంలోని ప్రసిద్ధులైన వీరులంతా కూడా ఇతనితో పాటు ఉంటే ఇక విజయం గురించి చెప్పేది ఏముంటుంది అనుకున్నారు. ఆ దారుణ సంగ్రామంలో రెండు పక్షాల వీరులు కూడా ఎదుటివారి ఉత్కర్షను సహించలేక ఆవేశం పూనిన వారిలా ఎంతో శ్రమ కోర్చి పోరాడుతున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సంజయ, ఇరావంతుడు మరణించడం చూసి మహారథులైన పాండవులు ఆ యుద్ధంలో ఏం చేశారు అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, మహారాజా, ఇరావంతుడు మరణించాడు. అది చూసి భీమసేనుని కొడుకు ఘటోత్కచుడు గట్టిగా వికటంగా గర్జించాడు. ఆ ధ్వనికి సముద్ర పర్వతారణ్యాలతో సహా భూమి మొత్తం గడగడా వణికింది. ఆకాశం దిక్కులు పిక్కటిల్లాయి. ఆ భయంకర నాదం విన్న మీ సైనికుల కాళ్లలో మేకులు దిగ్గగొట్టినట్లయింది. వారు గడగడ వణికిపోయారు. వారి శరీరాల నుండి చెమటలు కారాయి. అందరూ అత్యంతము దయనీయమైన స్థితికి చేరుకున్నారు. ఘటోత్కచుడు క్రోధంతో ప్రళయకాల యమునిలా ఉన్నాడు. అతని ఆకారం మహాభయంకరంగా ఉంది. అతని చేతిలో మండుతున్న త్రిశూలం ఉంది. రకరకాల ఆయుధాలు ధరించి సన్నద్ధమైన రాక్షస సైన్యం అతనిని వెన్నంటి ఉంది. భయంకరమైన రాక్షస సైన్యం రావడం, దానికి భయపడి తన సైన్యం వెన్నుచూసి పారిపోవడం గమనించిన దుర్యోధనునికి చాలా కోపం వచ్చింది. అంతే, ఒక పెద్ద విల్లును చేతపట్టి మాటి మాటికి సింహనాదం చేస్తూ అతడు ఘటోత్కచుని పైకి దాడి చేశాడు. అతని వెనుక 10,000 గజ సైన్యంతో బంగాళాదేశపు రాజు సహాయం వచ్చాడు. నీ కొడుకు గజ సైన్యంతో రావడం చూసి ఘటోత్కచుడు కూడా క్రుద్ధుడయ్యాడు. ఆపై రాక్షసులకు దుర్యోధన సైన్యానికి మధ్య గగుర్పాటు కలిగించే యుద్ధం ఆరంభమయ్యింది. రాక్షసులు బాణాలు, శక్తులు, రుష్టులు మొదలైన వానితో వీరులను సంహరించసాగారు. దుర్యోధనుడు కూడా ప్రాణాలకు తెగించి రాక్షసుల మీద విరుచుకుపడి వారిపై వాడి బాణాలను వర్షించసాగాడు. అతని చేతిలో ముఖ్యులైన రాక్షసులు చావసాగారు. అతడు 4 బాణాలతో మహావేగుడు, మహారౌద్రుడు, విద్యుజ్జిహ్వుడు, ప్రమాది అనే 4 రాక్షసులను సంహరించాడు. తర్వాత మళ్ళీ రాక్షస సైన్యంపై బాణాలు వర్షించసాగాడు. దుర్యోధనుని పరాక్రమం చూసి ఘటోత్కచుడు కోపంతో మండిపడ్డాడు. వేగంగా దుర్యోధనుణ్ణి చేరుకొని కోపంతో ఎర్రబడ్డ కన్నులతో, క్రూరుడా, ఎంతో కాలం నా తల్లిదండ్రులను అడవులలో తిరిగేలా చేశావు. ఈ రోజు నిన్ను చంపి నా తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పి పళ్ళు పటపట కొరుకుతూ తన పెద్ద ధనస్సు నుండి బాణాలు కురిపిస్తూ దుర్యోధనుని కప్పివేశాడు. దుర్యోధనుడు కూడా 25 బాణాలతో అతనిని గాయపరిచాడు. పర్వతాలను కూడా ఛేదించగల ఒక మహాశక్తిని చేతపట్టి ఆ రాక్షసుడు దుర్యోధనుణ్ణి చంపాలనుకున్నాడు. ఇది చూసి బంగ్లాదేశపు రాజు మహావేగంగా
తన ఏనుగును అతని ముందుకు నడిపాడు. దుర్యోధనుని రథం ఏనుగు చాటున ఉండిపోయి ఆ దెబ్బకు కాచుకుంది. దీనితో మహాకోపితుడైన ఘటోత్కచుడు ఏనుగు మీదనే ఆ శక్తిని ప్రయోగించాడు. ఆ దెబ్బ తగలడంతోనే ఏనుగు నేలకు ఒరిగి మరణించింది. బంగ్లాదేశపు రాజు దాని మీది నుండి నేలకు ఉరికాడు. ఏనుగు చచ్చిపోయింది. సైన్యం అంతా పరుగులు తీసింది. ఇది చూసి దుర్యోధనునికి చాలా బాధ కలిగింది. కానీ క్షత్రియ ధర్మాన్ని పాటించి అతడు వెనకడుగు వెయ్యలేదు. తాను నిల్చున్న చోటే కొండలా స్థిరంగా నిలబడ్డాడు. ఆపై కాలాగ్ని వంటి ఒక తీక్ష్ణ బాణాన్ని రాక్షసునిపై ప్రయోగించాడు. కానీ అతడు దానిని తప్పించుకొని తిరిగి మహాభయంకరంగా గర్జించి సైన్యాన్నంతటినీ భయపెట్టసాగాడు. అతని భయంకర నాదాన్ని విని భీష్ముడు, ఇతర యోధులు దుర్యోధనుని రక్షణ కోసం పంపించాడు. ద్రోణుడు, సోమదత్తుడు, బాహ్లీకుడు, జయద్రథుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, శల్యుడు, ఉజ్జయిని రాజకుమారుడు, బృహద్బలుడు, అశ్వత్థామ, వికర్ణుడు, చిత్రసేనుడు, వివింశతి, ఇంకా వారి వెనుక ఎన్నో వేల మంది రధికులు, వీరంతా దుర్యోధనుణ్ణి రక్షించడానికి వచ్చారు. ఘటోత్కచుడు కూడా మైనాక పర్వతంలా నిర్భయంగా నిలబడి ఉన్నాడు. అతని సోదరులు, బంధువులు అతనిని రక్షిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య గగురు పొడిచే యుద్ధం ఆరంభమైంది. ఘటోత్కచుడు ఒక అర్ధచంద్రాకార బాణంతో ద్రోణుని ధనస్సును విరిచేశాడు. ఒక బాణంతో సోమదత్తుని ధ్వజాన్ని విరిచాడు. 3 బాణాలతో బాహ్లీకుని వక్షస్థలాన్ని ఛేదించాడు. ఆ తర్వాత కృపాచార్యుని ఒక బాణంతో, చిత్రసేనుని 3 బాణాలతో గాయపరిచాడు. ఒక బాణంతో వికర్ణుని భుజపుటెముకపై గురిచూసి కొట్టాడు. వికర్ణుడు రక్తంతో తడిసి ముద్దయి రథం వెనకాల కూలబడిపోయాడు. భూరిశ్రవుని 15 బాణాలతో కొట్టాడు. అవి అతని కవచాన్ని భేదించి నేలలో గుచ్చుకొని పోయాయి. ఆ తర్వాత అతడు అశ్వత్థామ, వివింశతుల సారథులపై దాడి చేశాడు. ఆ ఇద్దరు తమ తమ గుర్రాల పగ్గాలను వదిలి రథం యొక్క నొగళ్లలో కూలబడ్డారు. జయద్రథుని ధ్వజాన్ని, ధనస్సును ఖండించి వేశాడు. అవంతిరాజు యొక్క 4 గుర్రాలు చచ్చిపోయాయి. ఒక వాడి బాణంతో బృహద్బలుని గాయపరిచాడు. అనేక బాణాలతో శల్య మహారాజును తూట్లు పొడిచాడు. ఈ విధంగా కౌరవపక్ష వీరులందరినీ విముఖులుగా చేసి అతడు దుర్యోధనుని వైపుకు చొచ్చుకుపోయాడు. అది చూసి కౌరవ వీరులు కూడా అతనిని చంపాలని ముందుకు దూసుకువచ్చారు. ఘటోత్కచునిపై 4 వైపుల నుండి బాణవర్షం కురిసింది. అతడు తీవ్రంగా గాయపడి బాధపడుతున్న సమయంలో గరుడునిలా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. తన భయంకర గర్జనతో అంతరిక్షాన్ని, దిక్కులను ప్రతిధ్వనింపజేశాడు. అతని కంఠధ్వని విని యుధిష్ఠిరుడు భీమసేనునితో, ఘటోత్కచుడు ఆపదలో ఉన్నాడు, వెళ్ళి అతనిని రక్షించు అన్నాడు. అన్నగారి ఆజ్ఞను మన్నించి భీమసేనుడు సింహానాదం చేస్తూ రాజులను భయకంపితులుగా చేస్తూ మహావేగంగా వెళ్ళాడు. అతని వెనుకనే సత్యధృతి, సౌచిత్తి, శ్రేణిమంతుడు, వసుధానుడు, కాశీరాజ కుమారుడు, అభిభువు, అభిమన్యుడు, ఉపపాండవులు 5గురు, క్షత్రదేవుడు, క్షత్రధర్ముడు, సేనా సహితుడైన అనూప దేశపు రాజు నీలుడు మొదలైన మహావీరులందరూ బయలుదేరారు. ఈ వీరులందరూ అక్కడికి చేరుకొని ఘటోత్కచుని రక్షించసాగారు. వీరు వస్తున్న కోలాహలం విని భీమసేనుని వల్ల భయంతో కౌరవ సైనికుల ముఖాలు వెలవెలబోయాయి. వారు ఘటోత్కచుని విడిచి వెనక్కి వెళ్లిపోయారు. తిరిగి ఇరుపక్ష సైనికుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. కొద్దిసేపటిలోనే అతిపెద్దదైన కౌరవ సైన్యం పారిపోయింది. ఇది చూసి దుర్యోధనుడు కోపితుడై భీమసేనుని ఎదుటికి వెళ్లి అర్ధచంద్రాకార బాణంతో అతని విల్లును విరగగొట్టాడు. పైగా ఎంతో వేగంగా ఒక బాణాన్ని అతని వక్షస్థలంపై నాటాడు. దానితో భీమసేనుడు విలవిలలాడి అచేతనంగా ధ్వజస్తంభాన్ని ఆనుకొని ఉండిపోయాడు. అతని ఈ స్థితిని చూసి ఘటోత్కచుడు కోపంగా మండిపడుతూ అభిమన్యుడు మొదలైన మహావీరులతో కలిసి దుర్యోధనునిపై విరుచుకుపడ్డాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కౌరవపక్ష వీరులతో, వీరులారా, దుర్యోధనుడు ఆపత్సముద్రంలో మునిగిపోతున్నాడు, వెంటనే వెళ్ళి అతనిని రక్షించండి అని చెప్పారు. ఆచార్యుని మాట విని కృపాచార్యుడు, భూరిశ్రవుడు, శల్యుడు, అశ్వత్థామ, వివింశతి, చిత్రసేనుడు, వికర్ణుడు, జయద్రథుడు, బృహద్బలుడు, అవంతి రాజకుమారుడు వీరందరూ దుర్యోధనుని చుట్టూ రక్షణగా నిల్చున్నారు. ద్రోణాచార్యుడు తన గొప్ప వింటిని ఎక్కుపెట్టి భీమసేనుని 26 బాణాలతో కొట్టాడు. ఆపై బాణవర్షంతో అతనిని కప్పివేశాడు. అప్పుడు భీమసేనుడు కూడా ఆచార్యుని ఎడమ పక్కటెముకపై 10 బాణాలతో కొట్టాడు. ఆ గట్టి దెబ్బ తగలడంతో వయోవృద్ధుడైన ఆచార్యుడు వెంటనే రథం వెనుక భాగంలో సొమ్మసిల్లి పడిపోయాడు.
ఇది చూసి దుర్యోధనుడు, అశ్వత్థామ ఇద్దరూ కోపంతో భీముని వైపు పరుగు తీశారు. వారు రావడం చూసి భీమసేనుడు కూడా కాలదండం వంటి గదను చేతితో పట్టుకొని రథం నుండి ఉరికి వారిద్దరిని ఎదిరించడానికి సన్నద్ధుడై నిల్చున్నాడు. అనంతరం కౌరవులు మహారథి అయిన భీముని చంపాలనుకొని రకరకాలైన శస్త్రాస్త్రాలను అతని గుండెలపై వర్షించసాగారు. ఆ తర్వాత అభిమన్యుడు మొదలైన పాండవ వీరులు కూడా భీముని రక్షించడానికి ప్రాణాలకు తెగించి పరుగున వచ్చారు. భీమసేనునికి ప్రియమిత్రుడైన అనూపదేశపు రాజు నీలుడు అశ్వత్థామపై ఒక బాణం వేశాడు. ఆ బాణం అతని శరీరంలో దిగబడి రక్తం స్రవించింది. అతనికి తీవ్రమైన నొప్పి కలిగింది. దానితో కోపంగా అశ్వత్థామ నీలుని 4 గుర్రాలను చంపివేశాడు. అతని ధ్వజాన్ని ఖండించి పడేశాడు. బల్లమనే ఒక బాణంతో అతని గుండెలను చీల్చివేశాడు. ఆ బాధతో నీలుడు మూర్ఛపోయి రథం వెనుక భాగంలో కూలబడ్డాడు. అతని దుస్థితిని చూసి ఘటోత్కచుడు తన పరివారంతో అశ్వత్థామపై దాడి చేశాడు. అతడు రావడం చూసి అశ్వత్థామ కూడా వేగంగా ముందుకు వచ్చాడు. ఘటోత్కచునికి ముందుగా వస్తున్న ఎంతో మంది రాక్షసులను అశ్వత్థామ సంహరిస్తున్నాడు. అశ్వత్థామ బాణాలకు రాక్షసులు మరణించడం చూసి ఘటోత్కచుడు భయంకరమైన మాయను ప్రయోగించాడు. దానితో అశ్వత్థామ కూడా మూర్ఛపోయాడు. కౌరవ పక్షంలోని యోధులందరూ మాయా ప్రభావంతో యుద్ధం మాని పారిపోసాగారు. వారికి తాము తప్ప ఇతర సైనికులందరూ ఆయుధాలతో చిన్నాభిన్నమైపోయి రక్తంతో తడిసిన నేల మీద పడి కొట్టుకుంటున్నట్లు ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు, శల్యుడు, అశ్వత్థామ మొదలైన మహాధనుర్ధరులు, ముఖ్యులైన కౌరవులు, మిగిలిన రాజులు అందరూ కూడా చనిపోయినట్లు వేల కొద్ది గుర్రాలు, అశ్వికులు నేలకూలినట్టు కనిపించింది. ఇది చూసి తమరి సైన్యం డేరాల వైపు పరుగులు తీసింది. ఆ సమయంలో నేను, భీష్ముడు కూడా ఎలుగెత్తి, వీరులారా పారిపోకండి, ఇది రాక్షసమాయ, దీనిని నమ్మకండి అని చెప్పినప్పటికీ మా మాటలను ఎవరూ నమ్మలేకపోయారు. శత్రు సైన్యం పారిపోవడం చూసి విజయం సాధించిన పాండవులు ఘటోత్కచునితో పాటు సింహానాదాలు చేశారు. నలువైపులా శంఖధ్వనులు మిన్నుముట్టాయి, దుందుబులు మ్రోగాయి. ఈ తుములనాదములతో యుద్ధం భూమి ప్రతిధ్వనించింది. ఈ విధంగా సూర్యాస్తమయం అవుతుండగా దురాత్ముడైన ఘటోత్కచుడు తమ సైన్యాన్ని 4 వైపులకు పరుగు పెట్టించాడు. వచ్చే వీడియోలో 8వ రోజు యుద్ధం 3వ భాగంలో అర్జునుడు తన కొడుకు మరణ వార్తను విన్న తరువాత శోకించడం, భీమసేనుడు మరికొంతమంది ధృతరాష్ట్ర పుత్రులను చంపడం, భీష్ముడు పాండవసేన సంహారానికి ప్రతిజ్ఞ చేయడం, వీటి గురించి తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఛానల్ పేరును మార్చడం జరిగింది. లర్నింగ్ అబౌట్ నేచర్ అనే పేరును మార్చి ఆముక్తమాల్యద అనే పేరును పెట్టడం జరిగింది. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆముక్తమాల్యద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.